బెంగళూరుకి చెందినటువంటి మహిళ బ్యాంక్ లాకర్ లో దాదాపు 15 లక్షల విలువైనటువంటి నగదుని అంటే బంగారాన్ని దాచిపెట్టుకుంది. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే సీసీటీవీ ఉన్నా గానీ బ్యాంకు లాకర్ నుంచి ఈమె బంగారాన్ని ఎవరో దొంగలెత్తుకుపోయారు. ఆమెకు బ్యాంకు నుంచి నష్టపరిహారం కిందట అంటే బ్యాంకులో ఈ రాబరీ జరిగింది కదా, అయినా కూడా ఒక్క రూపాయి కూడా ఆమెకి రాదు. నా ఆస్తి మొత్తం కొట్టేసి నన్ను బెకారుడు చేసి పొమ్మంటారేంట్రా? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏదైనా బ్యాంకులో సడన్ గా దొంగతనం జరిగినా లేకపోతే అనుకోకుండా మంటలు చెలరేగినా ఒక్క రూపాయి కూడా బ్యాంక్ లాకర్స్ లో ఎవరైతే సేవ్ చేసుకున్నారో వాళ్ళకి అసలు ఏది పరిహారం కింద ఇవ్వబడదు. కాకపోతే ప్రతి బ్యాంకు లాకర్ కి ఒక యాన్యువల్ రెంట్ అనేది ఉంటుంది. అంటే 9,000 గానీ 10,000 గానీ రెంట్ అనేది ఉంటుంది కదా, ఆ రెంట్ కి ఇంటూ 100 అంటే 100 రెట్ల అమౌంట్ అనేది ఖచ్చితంగా ఏంటంటే ఎవరైతే డబ్బును పోగొట్టుకున్నారో వాళ్ళకైతే ఇచ్చేస్తారనమాట. నేచురల్ కెలామిటీస్ అంటే ఎర్త్ క్వేక్ అంటే భూకంపాలు గానీ లేకపోతే సునామీ లాంటివి వచ్చి ఈ బ్యాంక్ లాకర్స్ లో మీ నగదు గానీ అంటే మీ బంగారం గానీ డబ్బు గానీ ఏదైనా కొట్టుకుపోయినాయి అనుకోండి, అలాంటి పరిస్థితుల్లో అయితే ఒక్క రూపాయి కూడా మీకు రాదు. ఇది ముందే చెప్తున్నాను.